ఈరోజు మనం ఒక కొత్త ఏఐ టూల్ గురించి నేర్చుకున్నామండి. సో ఇట్స్ నేమ్ ఇస్ సోరా. సో దిస్ ఈస్ ఏ ఏఐ టూల్ యూజింగ్ విచ్ వీ కెన్ క్రియేట్ అమేజింగ్ ఇమేజెస్ అండ్ వీడియోస్. సో మంచి ఇమేజెస్, వీడియోస్, రియలిస్టిక్గా ఉండే ఇమేజెస్ అండ్ వీడియోస్ని మనం హ్యాపీగా సింపుల్ వన్ ప్రాంప్ట్తో క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో దాట్ ఈజీ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ మేడ్ బై ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏ అంటే చాట్ జీపీటీ వాళ్ళదే అండి. సో చాట్ జీపీటీ వాస్ మేడ్ బై ఓపెన్ ఏ. సోరా ఇస్ ఆల్సో మేడ్ బై ఓపెన్ ఏ. సో చాట్ జీపీటీకి రిలవెంట్ టూలే ఇది కూడా. సో మనకి ఏమైనా ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, రియలిస్టిక్గా ఇంకా ఇమాజినేటివ్ కైండ్ ఆఫ్ కావాలి అంటే విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో సోరా మనకు క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్ విల్ టర్న్ టెక్స్ట్ ఇంటూ సింపుల్ ప్రాంప్ట్స్ ఇంటూ వీడియోస్. ఇంకా రియలిస్టిక్ ఇమేజెస్ కావాలి, యానిమేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ కావాలి, అలా కావాలన్నా వీ కెన్ క్రియేట్ ఇట్. సో లెట్స్ గో టు ఇట్. సో మార్కెటింగ్ వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, సో ఎనీ అదర్ ఫీల్డ్స్ కెన్ యూజ్ ఇట్. సో సింపుల్గా సోరా అని టైప్ చేస్తాను నేను ఇక్కడ. సో చూడండి, sora.chartgpt.com అని వస్తుంది. సో చాట్ జీపీటీ వాళ్ళదే ఇది కూడా అనమాట. సో నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేస్తున్నా చూడండి ఇక్కడ. సో యూ కెన్ సింప్లీ లాగిన్ హియర్. సో మీరు మీ అకౌంట్ ఆర్ జీమెయిల్ అకౌంట్ త్రూ ఆర్ ఎనీథింగ్ లాగిన్ చేయండి. సో తర్వాత సింపుల్గా మీరు ఇమేజ్ని డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఐ గివ్ ఏ థింగ్ లైక్, సో ఎలా చేయొచ్చు. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ యూట్యూబ్ thumbnail. ఏం టాపిక్ ఇద్దాం చెప్పండి. అరే వీడియో ఆన్ ట్విట్టర్ అడ్వర్టైజింగ్ అని ఇస్తాం. సో ఐఎమ్ చూసింగ్ దిస్ టాపిక్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది చూడండి యాక్టివిటీలో. సో వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత మై మీడియాలోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో Okay. ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు ఎంత కష్టపడుతుండే వాళ్ళమండి ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే. Yes. క్యాన్వా యూస్ చేయాలి, వేరే టూల్స్ యూస్ చేయాలి. ఇప్పుడు చాలా ఈజీగా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. లెట్ మీ గో టు మై మీడియా. సో ఇది ఆల్రెడీ లోడ్ అవుతా ఉంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఫాలో అప్ క్వశ్చన్స్ అడిగి కూడా ఇచ్చి కూడా మనము దీన్ని చేంజ్ చేసేసుకోవచ్చండి. బాగుందా ఇది? Okay. Yes. రైట్. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. సో ఐ కెన్ గివ్ సింపుల్ థింగ్ లైక్, సో ఇమేజ్ చూస్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ మీకు రివైజ్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్నే రీమిక్స్ అని కూడా అనొచ్చండి మీరు. సో వీ కెన్ ఎడిట్ ది ప్రాంప్ట్ ఆర్ రీమిక్స్ ఇట్. సో మనం ఫాలో అప్ ఏమన్నా చెప్పి సో చేంజెస్ చేయొచ్చు. ఆల్రెడీ ఉంటే పిక్చర్ అలానే ఉంటుంది, దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి ఆర్ రీమిక్స్ చేయాలి అంటే మనం చేయొచ్చు అనమాట. సో రిమూవ్ ఆల్ ది అదర్ టెక్స్ట్. సో టెక్స్ట్ అదర్ దాన్ అని చెప్తాం. సో టెక్స్ట్ అదర్ దాన్ ట్విట్టర్ అడ్వర్టైజింగ్. సో ట్విట్టర్ అడ్వర్టైజింగ్ అనేది తప్పక ఇంకేం టెక్స్ట్ నాకు ఉండొద్దు అని చెప్తున్నా నేను. సో మళ్ళీ క్యూలో యాడ్ అయ్యింది, ఇంకో ఇమేజ్ ఇస్తుంది అనమాట ఇప్పుడు మనకి. ఆర్ఎల్స్ వీ కెన్ సింప్లీ యూస్ చాట్ జీపీటీ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్. సో నేను సోరాలో ఈ పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వు, అలా కూడా మీరు అడగచ్చు అనమాట. సో మీన్వైల్ మీకు అది కూడా చూపిస్తాను నేను. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండి. ఆ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్, మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ఏంటి పెప్సీకి, అలా టైప్లో. సో ఐ వాంట్ టు సే లైక్, ప్రాంప్ట్ ఇస్తాను నేను. సో లెట్ మీ షో యూ, లెట్ మీ రికార్డ్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఇమేజ్ ఇన్ సోరా, ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ ప్రాంప్ట్. So, in that image, a person should be standing on the top of a mountain holding a Pepsi bottle in his hand. సో చూద్దామండి క్రియేట్ చేస్తుందో లేదో. సో నేను ఏం చెప్పానంటే మౌంటైన్ మీద పర్సన్ ఉండాలి, ఆ పర్సన్ చేతిలో పెప్సీ బాటిల్ ఉండాలి అని చెప్పాను అనమాట నేను. Yes.
సో చూడండి ప్రాంప్ట్ ఎంత బాగా రాస్తుందో. సో ఇంత మంచి ఇంగ్లీష్ నాకు వస్తుందా? మనకు No. మామూలుగా చెప్తున్నా. సో రాసే వాళ్ళు ఉండొచ్చు మేబీ. సో ఇంత బాగా రాయలేకపోవచ్చు. సో కాపీ. సో చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి. సింపుల్ ఇంగ్లీష్ ఉన్నా పర్లేదండి మీ దగ్గర. మనకు తెలిసింది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాట్ జీపీటీ విల్ గివ్ అస్ వాట్ వీ వాంట్. ఓకే, సో నేను ఇప్పుడు సోరాకి వెళ్తాను. ఇది క్రియేట్ చేసేసిందంట అండి. క్లిక్ చేస్తాను. చూసారా అండి? ఇప్పుడు ట్విట్టర్ అడ్వర్టైజింగ్ అనేది ఒకటే ఉంది, మిగతా అంతా తీసేసింది. Yes. బాగుందా ఇమేజ్? Yes. రైట్. ఇప్పుడు మనం ఫోటోషాప్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని లేదండి, తగ్గిపోతా ఉంది. రైట్. ఇట్స్ Yes. అమేజింగ్ యాక్చువల్లీ. సో మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా మీరు చెప్పొచ్చు. హ్యాపీగా వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ థంబ్నైల్. రైట్. సో ఇది కొన్నిసార్లు డైమెన్షన్స్ తప్పు ఇవ్వచ్చండి. మీకు ప్రాపర్గా రావాలంటే చాట్ జీపీటీని అడిగితే ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తుంది. సో వీ కెన్ గెట్ ఎ ప్రాపర్ డైమెన్షన్స్ అండ్ ఆల్. సో నేను ఇప్పుడు ఇది ఇస్తున్నా, చూద్దాం. సో మీరు కావాలంటే వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి దీన్ని యూస్ చేసుకొని. కాకపోతే మనకు లెంతీ వీడియోస్ రావు. లెంతీ వీడియోస్ కావాలంటే వి మైట్ హ్యావ్ టు గో టు ప్రో. మనకు కొన్ని సెకండ్స్ వరకు వీడియోస్ కావాలంటే క్రియేట్ చేసి ఇస్తుంది ఇది. సో నేను ఇంకోటి కూడా అడుగుతాను చాట్ జీపీటీని. సో ఐ వాంట్ క్రియేట్ ఎ వీడియో నా. సో ఎలా అంటే, సో ఎస్, ఐ లాస్ట్, ఐ వాంట్ క్రియేట్ ఎ వీడియో ఆన్ సోరా. సో ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ ప్రాంప్ట్. The scene is a man is walking on a beach and it is a sunset. So he is wearing shorts and a t-shirt. సో చూద్దాం ఎలా ఇస్తుందో ప్రాంప్ట్. సో ఇమేజ్ లోడ్ అవుతా ఉంది. సో అంత లోపల ఈ ప్రాంప్ట్ ఇస్తాం. సో సినిమాటిక్ వ్యూ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్, ఓకే, స్లోలీ అలాంగ్ ఏ పీస్ఫుల్ బీచ్ డ్యూరింగ్ సన్సెట్. సో ఆ స్కై ఎలా ఉండాలి మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది చూడండి. సో ది విండ్ స్లైట్లీ మూవ్స్ హిస్ టీ షర్ట్ అండ్ హెయిర్ అంట. నైస్. ఓకే, ఐ కాపీ దిస్. సో చూడండి బాగుందా అండి? Yes. ఓకే. సో వీ కెన్ ఆల్సో రీమిక్స్ ఇట్. రీమిక్స్ అంటే ఏమన్నా చేంజెస్ కావాలన్నా చేయొచ్చు. సో ఐ వాంట్ సే లైక్, సో హిస్ అదర్ హ్యాండ్ మస్ట్ బీ ఆన్ హిస్ వేస్ట్ అని చెప్తున్నా అండి నేను. చూద్దాము. సో బాగుంది కదా, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా క్రియేట్ చేసేది చూడండి. సన్సెట్, ఇక సన్ ఉంది, మౌంటైన్ మీద ఉన్నాడు. నైస్. మనకి ఏమైనా ఇమాజినేటివ్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ కావాలన్నా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మన ఇమేజ్ ఇచ్చినా కూడా ఇది క్రియేట్ చేస్తుందండి. యూ కెన్ అప్లోడ్ అవర్ ఓన్ ఇమేజెస్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మన ఓన్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అప్లోడ్స్కి వెళ్ళి సో ఇమేజ్ ఇచ్చి మీ దగ్గర మీ ఓన్ ఇమేజ్ ఇచ్చి ఏమన్నా క్రియేట్ చేయమన్నా కూడా ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తుంది ఇది మీ విష్ అది. సో నైస్ రైట్. చేసిందా అండి? Yes. Yes. అమేజింగ్. సో ఏఐ ఈస్ మేకింగ్ మెనీ థింగ్స్. ఓకే. సో ఇందాక ఒక ప్రాంప్ట్ తెచ్చా కదా, వీడియోస్లోకి వెళ్ళి చేస్తానండి ఆ ప్రాంప్ట్ నేను. సో నేను ఏం చెప్పా? సో బీచ్లో ఒక మనిషి నడుస్తున్నాడు, షార్ట్స్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు అని ఏదో చెప్పాను. సో అది క్లిక్ హియర్. సో మనకు లెంతీ వీడియోస్ ఇది చేసి ఇవ్వకపోవచ్చా అండి, బట్ విత్ ఇన్ ఒక సమ్ సెకండ్స్ వరకు అయితే చేసిస్తుంది. సో లెట్ us వెయిట్, ఇట్స్ లోడింగ్. సో ఇవన్నీ కూడా సోడా యూస్ చేసి చేసినటివే అంటండి. అనిమేషన్స్ చేస్తున్నారు. నైస్. సో ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అసలు. ఓకే. సో ఇమేజ్ ఈస్ రెడీ. సో ఇమేజ్ జనరేషన్ ఏమైనా వీడియోస్ కావాలంటే ప్రోలోకి వెళ్ళాలి. సో చూడండి కరెక్ట్గానే చేసిందా ఇది? Yes. సో క్లిక్ చేస్తాను. సో ఎందుకు ఇది వీడియో రాలేదు? వీడియోస్, వీడియోస్ చూస్తాను. సో ఐ వాంట్ Create video ఉంది అక్కడ. ఏంటండి? Create video అని ఉంది అక్కడ. అవునా? అయితే Yes. ఇమేజ్ వచ్చాక చేయాలేమో. ఎక్కడ ఉంది క్రియేట్ వీడియో అని? అక్కడ రిమిక్స్ పక్కన.
ఇది టెక్స్ట్ రిమిక్స్ పక్కన ఉంది ఇక్కడ కదా. ఉందండి క్రియేట్ వీడియో అని. ఎస్. సో ఏ వేరియేషన్ కావాలని అడుగుతుంది. దిస్ ఈస్ ఫైన్ ఫర్ మీ, ఐ చూస్ వేరియేషన్ టూ. సో డిస్క్రైబ్ యువర్ వీడియో అంటది. సో ఐ గివ్ ది సేమ్ డిస్క్రిప్షన్ అగైన్. సో ఇమేజ్ నుంచి వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంట. ఒకవేళ మన ఓన్ ఇమేజ్ ఇస్తే మన ఓన్ ఇమేజెస్ నుంచి కూడా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వాటికి కూడా ఇదే వాడుతున్నారండి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు అది క్రియేట్ చేసే లోపల. సో ఐ విల్ గో టు యూట్యూబ్. ODMT. సో చూడండి ఇక్కడ ఈ సార్ కొన్ని వీడియోస్ చేస్తున్నాడు. సో లెట్ మీ గో టు వీడియోస్. సో ఇవన్నీ కూడా అలా చేసినట్టువే అండి. హీ అప్లోడెడ్ హిస్ ఇమేజ్ అండ్ హీ స్టార్టెడ్ క్రియేటింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్. బాగున్నాయి కదా, ఎంత పని తగ్గిపోయింది చూడండి. సో క్యాన్వా యూస్ చేసేదంతా చేయాల్సిన పని లేకుండా. నైస్ రైట్, బాగుందా లేదా చూసేదానికి యా. ఎస్. రియలిస్టిక్ గా. సో హీ అప్లోడెడ్ ఎన్ ఇమేజ్ అండ్ హీ స్టార్టెడ్ క్రియేటింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఫర్ హిస్ ఓన్ ఛానల్ అన్నట్టు. సో ఇలా చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు సోషల్ మీడియాలో ఏమన్నా పోస్ట్ చేసుకోవాలి అన్నా వాటన్నిటికీ కూడా యూ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. కాకపోతే ఇంకొకటి అండి, సో మీకు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే యూట్యూబ్లో మానిటైజ్ అవుతుందా అనుకుంటే, సో ఇట్స్ లైక్ మీరు రియలిస్టిక్గా అట్లీస్ట్ వాయిస్ అన్నా రియలిస్టిక్ వాయిస్ ఉందా లేదా, యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నారా లేదా, లేదంటే ఓన్లీ ఏ జనరేటెడ్ కంటెంట్ అలా ఇస్తుంటే మాత్రం మానిటైజ్ అవ్వదండి. కొంచెం హ్యూమన్ టచ్ ఉంటే మానిటైజ్ అవుతుంది. సో విల్ డిస్కస్ ఓకే. ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యూట్యూబ్ క్లాస్. సో ఈ వీడియో ఎంతైనా కొంచెం టైం తీసుకునేలాగా ఉంది. సో లెట్స్ వెయిట్. ఫర్ సమ్ టైమ్. చూడండి వీడియో క్రియేట్ అయిపోయింది. చాలా బాగా క్రియేట్ చేసింది సోరా అనేది. సో బట్ నాకు చాలా టైం తీసుకుందండి వీడియో జనరేట్ అవ్వడానికి. మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నా కూడా చేంజెస్ చేయొచ్చు. లైక్ రైనింగ్, ఇంకా రెయిన్ పడుతూ ఉండాలి అతను నడుస్తూ ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ బర్డ్స్ వెళ్తూ ఉండాలి. అలా ఏమైనా చేంజెస్ కావాలి అనుకున్నా సరే, సో మీరు ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఆ చేంజెస్ కనుక చెప్తే ఆ చేంజెస్ రివైజ్ చేసి వీడియో అనేది క్రియేట్ చేసి ఇస్తుంది మీకు సోరా. సో రీమిక్స్ కూడా చేయొచ్చండి. సో డిస్క్రైబ్ చేంజెస్ అండ్ క్రియేట్ న్యూ వీడియోస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. సో అలా రీమిక్స్ కూడా చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా కావాలన్నా, ఇందాక నేను చెప్పినట్లు బర్డ్స్ వెళ్తూ ఉండాలి, రెయిన్ పడుతూ ఉండాలి, యూ షుడ్ బి హోల్డింగ్ అన్ అంబ్రెల్లా, అలా మీకు ఏమన్నా ఉన్నా సరే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ హియర్ అండ్ సోరా మీకు చేంజ్ చేసి ఇస్తుంది. సో ఇలా మీరు సోరా యూస్ చేసుకొని గ్రేట్ ఇమేజెస్, సో ఇమాజినేటివ్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ కానివ్వండి, సో సోషల్ మీడియా కోసం పోస్టర్స్ కానివ్వండి, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో క్రియేట్ మంచి అడ్వర్టైజింగ్ కైండ్ ఆఫ్ ఏమన్నా ప్రమోషన్స్ చేసుకోవాలనుకున్నారు వాటి కోసం ఇమేజెస్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఇలా ఇవన్నీ కూడా మీరు విత్ ఇన్ మినిట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ వీడియోస్కి వస్తే యూ విల్ నాట్ గెట్ లెంతీ వీడియోస్, బట్ ఫ్యూ సెకండ్స్ వరకు వీడియోస్ అయితే మీకు సోరా మంచిగా క్రియేట్ చేసి ఇస్తుంది. సో దాట్స్ అబౌట్ సోరా.